యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. అయినా ఇకపై నా భార్యకి ఇష్టం లేని పనులు కూడా చేయదలుచుకోలేదు. నేను మీతో కలిసి పెరిగాను కాబట్టి మీకు నన్ననే హక్కు ఉంది. నా పిల్లలు మీ చేతుల్లో పెరిగారు కాబట్టి వాళ్ళని తిట్టే అధికారం మీకుంది. కానీ నా భార్య మీద మీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. ఇప్పటికే తను ఎంతో ఓపిక పట్టింది. ఇంతకాలం తను సహనంగా ఉంది. కేవలం తను నా కోసం తలదించుకొనుంది. నేను కూడా తన కోసం ఏమైనా చెయ్యాలి కదా. అందుకే ఇకపై తనకిష్టం లేని పని ఏది నేను చేయను. తను బాధపడేలా ప్రవర్తించను. ఏది తన గౌరవం అనుకుంటుందో, ఏది తన పరువు అనుకుంటుందో, ఏది తన ఆత్మాభిమానం అనుకుంటుందో అదే నా పరువు, గౌరవం, నా ఆత్మాభిమానం. ఇకపై మీలో ఏ ఒక్కరూ కూడా తన్ని ఒక్క మాట అన్నా కూడా నేను సహించను. ఇన్నాళ్ళు నాలో మీరు అభిరాముని చూసుంటారు. తన జోలికి వస్తే పరశురాముణ్ణి చూస్తారు. వసుగారు పద. నా పెళ్లి వరకు ఉండవా బాబాయ్? ఉంటానమ్మా. ఈ గొడవలన్నీ మర్చిపోయి చక్కగా చదువుకో. మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. పరీక్షలు అవ్వగానే మీ పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాం. సరేనా? కుక్క కాటుకి చెప్పు దెబ్బంటే ఇదే జయంతి. చాలా రోజుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఊరికెళ్ళి మన పొలంలో సెలబ్రేషన్స్ చేసుకుంటాను. ఒరేయ్ దొంగ నా సుపుత్రులారా, అమ్మా కన్నింకోడలా, మీకు మీ చిన్న బుద్ధులకి శతకోటి వందనాలు. వెళ్ళొస్తాను. ఏంటి జయంతి, కొంప తీసి నాతో వస్తానంటావా ఏంటి? నీ పాపాలింకా అయిపోలేదు.
నువ్వింకా ఈ నరకంలోనే ఉండాలి. ఇక్కడ పాపాలన్నీ పూర్తయ్యాక ఆ స్వర్గానికి వద్దువు గాని నన్ను ఆపకు. ఉంటానమ్మా పావని. ఇంత త్వరగా వెళ్ళిపోతున్నానని ఏం అనుకోకు. అమ్మా శ్రావ్య, మళ్ళీ నీ పెళ్లికి వస్తానమ్మా. ఎంత చెప్పినా కూడా నా మాటలు మీ చెవికెక్కలేదు కదూ. ఇన్నాళ్ళు అభి మీకు అండగా ఉన్నాడు. వాడి ఆస్తినిచ్చి నీడనిచ్చి మీరు కొన్న ఫ్యాక్టరీ నష్టాలు పాలవ్వకుండా పరోక్షంగా కాపాడాడు. అలాంటి అభి వసూలని అవమానించి మీ నోట్లో మీరేం మట్టి పోసుకున్నారు. అభి మీ అన్నో తమ్ముడో కాదు, మీ దేవుడు. ఈ విషయం మీరెప్పుడు గ్రహిస్తారో అప్పుడు మీరు బాగుపడతారు. చూసావాక్యం, చివరికి అంతా కలిసి మనల్ని దోషులు చేశారు. అటు నీపై చేయి చేసుకున్నారు, నాపై నింద వేశారు. వాళ్ళని ఊరికి వదలకూడదు, ఏదో ఒకటి చేయాలి. పగ తీర్చుకోవాలి. వాళ్ళని చావు దెబ్బ కొట్టే వరకు నేను నిద్రపోను. అబ్బా, పెళ్లి తుఫాను వచ్చి వెళ్ళినట్టుంది. ఈ గొడవలో నా పేరు బయటికి రాలేదు, అదే సంతోషం. ఇప్పుడేం జరగబోతోంది? అఖిల్ హారికలు అభివసులను ఏం చేయబోతున్నారు? ఎలా పగ తీర్చుకోబోతున్నారు? కాబోయే వియంకుల ముందు అన్నయ్యని నన్ను అవమానించారు, మా పరువు తీశారు. మీరసలు మా కన్న తండ్రేనా? ఇంత వయసు వచ్చినా మావయ్య గారికి అస్సలు బుద్ధి రాలేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నిజంగా వాళ్ళకి పౌరుషం ఉంటే మా దగ్గర పనిచేయరు. రేపటి నుంచి ఆ ఫ్యాక్టరీలో అడుగు పెట్టాం. ఈ క్షణమే మేమిద్దరం రిజైన్ చేస్తున్నాం. ఏమండి, భోజనం చేద్దాం రండి. పిల్లలు తిన్నారా? తిని ఇప్పుడే నిద్రపోయారు. మీరు తినండి, నాకు ఆకలి కాలేదు. ఆకలి లేదా? లేదా ఆకలిని చంపుకుంటున్నారా? మన అనుకునే వాళ్ళ మీద కోపడటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసండి. ఈరోజు మీరు చేసిన పనికి నాకు సంతోషంగా ఉన్నా మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. జరిగిందంతా మర్చిపోండి. పిల్లలకి ఇప్పుడిప్పుడే ఊహొస్తుంది. ఈ గొడవలు అవి వాళ్లపై ప్రభావం చూపిస్తాయి. వాటికి మనం ఎంత దూరంగా ఉంటే పిల్లలు దాని గురించి అంత తొందరగా మర్చిపోతారు. ప్రశాంతంగా ఉండండి. నేను ఆలోచిస్తుంది ఈరోజు ఆ ఇంట్లో జరిగిన గొడవ గురించి కాదండి. రేపటి నుంచి ఈ ఇంటిని
ఇస్తానంటే కుదరదు. సరేనండి, కానీ మీరు ఒకరి కింద పని చేయడం ఏంటి? మీరే 10 మందికి పని ఇవ్వగలరు. నేను అలా చేయాలంటే ఏదైనా బిజినెస్ చేయాలి, అందుకు పెట్టుబడి కావాలి. పెద్ద పెట్టుబడి కాకపోయినా చిన్నగా ఏదైనా చేయొచ్చు కదండి. చిన్నగా చేయడానికైనా ఎంతో కొంత డబ్బు కావాలి కదండి. తెలిసిన వాళ్ళని అడిగి తీసుకుందాము. ఉహుం, వద్దండి. అను సర్జరీ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చాలు. నా అనుకున్న వాళ్ళే డబ్బులు అడిగేసరికి నాకు దూరం అయిపోయారు. దూరమైన వాళ్ళని వద్దండి. మీరు ఎంతో దగ్గరైతే తప్ప ఆ మనిషి ఆ రోజు అనుకి సర్జరీ చేయించేవారే కాదు కదా. మళ్ళీ ఆ మనిషినే పెట్టుబడికి డబ్బులు అడగమని నేను చెప్పట్లేదు. అలాంటి మనుషులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకుందాం. ఉహుం, లేదు వసు గారు. డబ్బు కోసం నేను ఇంకెవరిని అడగదలుచుకోలేదు, ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నువ్వు అడగకుండానే డబ్బులిస్తే పర్వాలేదా అభి? నానా, మావయ్య, నువ్వు ఊరికెళ్ళలేదా నాన్న? వెళ్ళాలనిపించలేదా అభి? ఏమైంది నాన్న? మనసుకి చాలా బాధగా ఉందభి. మనుషులు ఎందుకింతలా మారిపోతారు? బంధాల కన్నా డబ్బులకే ఎక్కువ విలువ ఎందుకిస్తారో అర్థం కావడం లేదభి. బస్ ఎక్కబోతుంటే మీ ఇద్దరూ ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం మానేశారనే విషయం గుర్తొచ్చింది. రేపట్నుంచి మీ పరిస్థితి ఎలా అని వెనక్కొచ్చాను. వసు నువ్వు మాట్లాడుకున్న మాటలు విన్నాను. వసు చెప్పింది నిజమభి. నువ్వొకరి దగ్గర పనిచేయడం ఏంటి? నువ్వే 100 మందికి పనివ్వగలవు. నీకు కావలసిన పెట్టుబడి నేనిస్తాను, నువ్వు బిజినెస్ చేయి. ఆ దుర్మార్గపు కొడుకుల కన్నా నువ్వు గొప్పగా బతకాలి. రేపే మన ఊరు వెళ్దాం, అక్కడ పొలాలమ్మేసి ఆ డబ్బులు నీకిస్తాను, సరేనా? వద్దు నాన్న, ఆ పొలం మీ కష్టార్జితం, అది మీకే చెందాలి. మరి నీ కష్టార్జితం అంతా వాళ్ళకిచ్చేశావు కదరా, నువ్వైతే వాళ్ళకివ్వచ్చు, నేను నీకివ్వకూడదా? నానా, ఆ పొలం అన్నయ్యకి అఖిల్కి ఇవ్వండి, నాకొద్దు. ఆ పొలం మీ తాతయ్య నాకిచ్చింది కాదభి, నేను కష్టపడి సంపాదించింది. నాకిష్టమైన వాళ్ళకిస్తాను. వద్దు నాన్న, ఇప్పటికే జరుగుతున్న గొడవలు చాలు. నాకు ఆ పొలం ఇస్తే అన్నయ్య అఖిల్ నన్ను ఇంకా అపార్థం చేసుకుంటారు నాన్న. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళేమనుకున్నా నాకు అనవసరం అభి. ఎన్ని గొడవలైనా సరే ఆ పొలం అమ్మి నీకు డబ్బులిస్తాను. చెప్పింది అర్థం చేసుకున్నాను. ఆవేశపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ప్లీజ్. వసు గారు, నాన్నకి భోజనం పెట్టండి. ఏంటమ్మా వీడు? నేను అర్థం చేసుకోవాలంటాడు, నన్ను అర్థం చేసుకోడు. ఆయన గురించి మీకు తెలిసిందే కదా మావయ్య. కాళ్ళు మొహం కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. పొలం డబ్బులు తీసుకుంటానంటేనే తింటానమ్మా, లేదంటే నేను తిన్ను. రేపు పొద్దున మాట్లాడుకుందాం మావయ్య, ఇప్పుడు భోజనం చేద్దురు రండి. చూడమ్మా వసు, ఈ విషయంలో నువ్వు నా వైపే ఉండాలి. అభివైపు మాట్లాడావో నేను నీతో మాట్లాడను. అసలు పొలం డబ్బులు తీసుకునే వరకు నేను ఈ ఇంట్లోంచి కదలనంతే.
కూడా మంచిదండి. తనైతే కాలేజ్కి వెళ్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో ఒక చోటకి. మనం ఈ ఇంట్లో మాత్రం ఉండొద్దు. ఈ ఇంట్లో ఉండక ఇంకెక్కడుంటాం? పూరి గుడిసైనా పర్వాలేదండి. ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య నేను ఉండలేను. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. నీకేమైనా పిచ్చి పట్టిందా పవని? 4 నెలల్లో శ్రావ్య పెళ్ళి. ఈ టైంలో ఇల్లు ఖాళీ చేద్దామంటావేంటి? ఈ ఇంట్లో ఉంటే నిజంగానే పిచ్చి పట్టేలా ఉందండి. అఖిల్ హారికలు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. వాళ్ళు చేసే పనులు తలుచుకుంటుంటే భయం వేస్తోంది. ఈరోజు వసూకి జరిగింది, రేపు నాకు జరగదని గ్యారంటీ ఏంటి? వాళ్ళు మనల్ని దొంగల్ని చేసి ఇంట్లోంచి గెంటేయకముందే మనమే వెళ్ళిపోవడం మంచిది. ఏం మాట్లాడుతున్నావు పావని? నిజం మాట్లాడుతోంది. పావని కరెక్ట్గానే చెప్తోంది భాస్కర్. తను చెప్తోంది అక్షరాల సత్యం. మీరు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు కూడా ఏంటమ్మా? అభి వేరు, నేను వేరు. నా విషయంలో కూడా అఖిల్ అలా చేస్తాడా? నేను వాడు సొంత అన్నయ్యని. ఆకలితో ఉన్న పులి ఒక్కోసారి తన కన్న పిల్లల్ని కూడా చంపి తింటుంది అంటారు. ఆస్తి రుచి మరిగిన మనిషి కూడా అంతేరా. స్వార్థం ఎదిగిన మనిషికి డబ్బు సొంతం అవుతుంది, సొంత మనుషులు పరాయి వాళ్ళవుతారు. కానీ అఖిల్... మీరు ఎంతసేపు అఖిల్ని వెనకేసుకొస్తున్నారు తప్పితే అభి గురించి ఆలోచించరేంటండి? మీకు తెలివి లేదని, మీకేం తెలీదు అని అఖిల్ హారికలు మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానించారు? అలా అభి ఎప్పుడైనా చేశాడా? తన ఆస్తి మొత్తం మనకిచ్చాడు. తన కూతురికి మనం ఏ సహాయం చెయ్యకపోయినా మన కూతురికి అభి కొండంత సహాయం చేశాడు. మనం ఉండాల్సింది అభి వైపు కానీ అఖిల్ వైపు కాదండి. అవును భాస్కర్, మీరు విడిగా ఉండడమే మంచిది. అదేంటమ్మా, అన్నదమ్ములు కలిసుండాలి, ఈ కుటుంబం ఒకటిగా ఉండాలని చెప్పిన నువ్వే ఇప్పుడు విడిపోమంటున్నావా? అవును భాస్కర్, అభి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడే ఈ కుటుంబం ముక్కలైంది. నా దృష్టిలో అన్నదమ్ములంటే మీరు ముగ్గురు. ఇప్పుడు మీతో అభి లేడు. మిగిలిన మీరిద్దరూ అన్నదమ్ములు కాదు. భవిష్యత్తులో మీరు శత్రువులవుతారు. నిజమండి, మనం అఖిల్తో ఉండడం కంటే అభి దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది. అభి దగ్గరే మనం క్షేమంగా ఉంటాం. ఎస్ డాడీ, అఖిల్ బాబాయ్ హారిక పిన్ని వెరీ బ్యాడ్. వాళ్ళు నా ఎంగేజ్మెంట్ని ఆపడానికి చాలా ట్రై చేశారు. అభి బాబాయ్ చాలా మంచివాడు. ఇంకేమీ ఆలోచించకు భాస్కర్, నీ మంచి కోరి చెప్తున్నాను. కానీ అమ్మా, మగ పెళ్లివారు మేం కలిసున్నామనే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇలా మేం విడిపోతే... వాళ్ళకి మీ నాన్న అన్ని విషయాలు చెప్పేశారు కదా భాస్కర్. అభి మీతో లేడు అని వాళ్ళకి తెలుసు. అభిని చూసే కదా వాళ్ళు ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. మీరు అభితో ఉన్నారు అని తెలిస్తే చాలా సంతోషిస్తారు. ఈ పెళ్లికి ఇంకే ఆటంకం ఉండదు. ప్లీజ్ డాడీ, మనం అభి బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాబాయ్ మనకి ఎంతో హెల్ప్ చేశాడు. మనం కూడా బాబాయ్కి ఏదైనా హెల్ప్ చేయాలి. కరెక్ట్ అండి. ఇప్పుడు అభి వసూలు ఫ్యాక్టరీలో పని మానేశారు కదా, వాళ్లకో పని కావాలి. అది మీరు ఏర్పాటు చేయగలరా? అభి అభిమానవంతుడమ్మా. భాస్కర్ పనిప్పిస్తే తీసుకోడు. ఒక పని చేస్తానమ్మా, మీరింతలా చెప్పాక
నాకు కూడా అభితో ఉండడమే బెటర్ అనిపిస్తుంది. నా వాటా ఆస్తి తీసుకొని అభి దగ్గరికి వెళ్దాం. ఆ డబ్బుతో అభిని బిజినెస్ చేయమని చెప్దాం. చాలా మంచి ఆలోచన అండి. ఎలాగో ఆ ఎమ్మెల్యేతో కలిసి మీరు అఖిల్ బిజినెస్ చేయాలనుకున్నారు కదా, అదేదో మీరు అభి కలిసి చేయండి.